నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీదా మ్యాటర్లోకి వస్తే అంబటి రాంబాబు, ఈ అంబటి రాంబాబు మన రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఫేమస్ అవుదామని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అతనికి ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి స్కోప్ ఏంటంటే 11 సీట్లు మాత్రమే గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీని అదునుగా చేసుకొని అవకాశం దొరికింది కదా అని చెప్పి ఆయన చాలాసార్లు తెలిసి తెలియకనో లేకుండా ఉంటే లాజికల్ మర్చిపోయో అనేక మార్లు అన్నాడు. నాకు 70 ఏళ్ళ పైన ఉన్నాయి, ఏమవుతుంది, కాడికి కాలు చాపినాను, మహా అంటే 5-6 ఏళ్ళలో చచ్చిపోతాను, లేదంటే 10-15 ఏళ్ళలో చచ్చిపోతాను, నేను దేనికి భయపడను అంటూనే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఫాలోవర్స్ లేదంటే వైఎస్ఆర్సీపీని నమ్మేటువంటి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని రెచ్చగొట్టే విధంగా అనేక మార్లు వ్యాఖ్యలు చేయడం జరిగింది అంబటి రాంబాబు. ఈయన పరిస్థితి అంటే 10-15 ఏళ్ళకు పోవచ్చు, కానీ వాళ్ళ పిల్లల పరిస్థితి శాంపుల్ చూపిస్తాను. ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తి పేరు కల్లం హరికృష్ణారెడ్డి, తెలుసు కదా. అనంతపూర్కు పోయి తొడగొట్టి రే పరిటాల శ్రీరామ్ వచ్చినా ఏం బిక్తావు అన్నాడు. అనకూడదు, అంత వెటకారపు మాటలు. ప్రభుత్వం ఉన్నది కదా, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అని చెప్పి ఆయన అన్ని మాట్లాడినాడు. కేసులు రిజిస్టర్ కాలేదే, సరే కేసులు రిజిస్టర్ అయితే ఎప్పుడు స్టేషన్కి వెళ్ళలేదే, అరెస్ట్ కాలేదే. కల్లం హరికృష్ణారెడ్డి చట్టం తన పని తాను చేసుకుంటా పోయినంటే గత ప్రభుత్వంలో ఇటువంటి పరిస్థితులు వచ్చేవే కాదు. అటువంటి కల్లం హరికృష్ణారెడ్డి ఈ మధ్య కూడా జైలుకు పోయి ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పనులకు ఇప్పుడు బయటకు వచ్చి ఈయన పెద్ద నాయకుడు అనుకొని అంబటి రాంబాబు పంచం చేరినాడు. పంచం చేరిన పాపానికి ఏం చేస్తున్నాడు చూడు, మా చేతులేసి కుమ్ముతున్నాడు. ఒక పక్కన చూడండి, పాపం సన్నగా ఉన్నాడు, బర్రింకులు వేసుకొని ఓను కుమ్ముతున్నాడు అంబటి రాంబాబు కల్లం హరికృష్ణారెడ్డిని. మొత్తం మీద నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇంకొక వీడియో చూపిస్తాను. ఇలా ఇక్కడ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లికి పర్యటన చేస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ జనాన్ని మొబిలైజ్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుడికి పురమాయిస్తారు. అక్కడ ఇవాళ ఉన్నటువంటి లోకల్ నాయకుడు ఎవరున్నా అంటే అంబటి రాంబాబు. అంబటి రాంబాబు పైన ఆ బాధ్యత ఉన్నది. కానీ అనేక మార్లు అనేక ఎగ్జాంపుల్స్ ఆ మధ్య అనంతపురం జిల్లాలోని రాప్తాడులో మనం చూసాం. ఆ హెలికాప్టర్ ఎక్కలించడానికి ప్రయత్నం చేశారు, దానిపైన రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు మనం విన్నటువంటి మాటలేంది, రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే రాష్ట్ర ప్రభుత్వంలోని పోలీసుల యంత్రాంగం సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి వీళ్ళు అన్నటువంటి మాటలు మనకి ఇప్పటికీ గుర్తు. కాబట్టి పోలీసులు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తూ శాంతి భద్రతల దృష్ట్యా ఎక్కువ మంది పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టుల రూపంలోనూ ఎంతమందికి పర్మిషన్ ఇచ్చారో అవన్నీ చూసుకుంటూ క్యాలిక్యులేషన్ వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడైనా పోలీసులు కక్షాపూరితంగా వ్యవహరించారో దయచేసి మీరే కామెంట్ రూపంలో చెప్పండి. పోలీసు వారు ఒక్క చోటైనా కక్షాపూరితంగా వ్యవహరించారేమో మళ్ళీ చెప్తారా, కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో చూసిన తర్వాత. రాజారెడ్డి రాజ్యాంగం అంట, పోస్టర్ బాగా చూడండి. రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి. శాంతి భద్రతల దృష్ట్యా అక్కడక్కడ బ్యారికేడ్లు పెట్టినారు. అసలు ఈ పోలీసు వారు అక్కడ బ్యారికేడ్లు ఎందుకు పెట్టినారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. పోలీసు వారు అంబటి రాంబాబుకి మధ్య జరిగినటువంటి వాగ్వాదం కరెక్ట్గా వినడం మీకు అర్థమవుతుంది. కరెక్ట్గా ఈ పోలీసు అక్కడ ఎస్ఐఓసి చెప్పినాడు, సార్ 5 నిమిషాలు ఆగండి సార్ పంపిస్తాను. 5 నిమిషాలు కూడా ఓపిక లేకుండా 70 ఏళ్ల వయసులో అంత బీపీతో ప్రేరేపితమైతే ఎవరు ఆపుతారు? ఇందాక చూపిలా కల్లం హరికృష్ణారెడ్డిని మార్చేతో గుమ్ముతున్నాడు. వాళ్ళ మనుషులను ఓళ్లే 5 నిమిషాలు ఆగండి సార్, అక్కడ యాక్సిడెంట్ అయింది అని చెప్తున్నాడు. ఆ యాక్సిడెంట్ అయిన వీడియో కూడా మీకు చూపిస్తాను. వాళ్ళ కార్యకర్తే అక్కడ చనిపోతే ఇదే పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి దగ్గర వాళ్ళ కార్యకర్త కరెక్ట్గా అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో చచ్చిపోతే అక్కడ అంబులెన్స్ పోయేదానికి హాస్పిటల్ చేరేదానికి ఒకవేళ కొనుబిరితో ఉన్నాడేమో, ఆయన కాపాడేదానికి వాళ్ళ బాధ్యత పోలీసు వారిపైన ఉన్నది. సీదా సాయంత్రానికి సాక్షి 7-7:30 డిబేట్లోనో లేకుండా ఉంటే రేపు పొద్దునే సాక్షి పేపర్లోనో ఆ పసుపచ్చ పేపర్లో ఎర్ర మార్కులతో ఒక ప్రాణాన్ని బలి ఉన్న పోలీస్ యంత్రాంగం ఇదని ఇంతకంటే ప్రూఫ్గా ఉన్నా సార్. అక్కడ ప్రాణాపాయంతో కొట్టిమిట్టాడుతున్నాడు, హాస్పిటల్ తీసుకుపోయే వరకైనా ఛాన్స్ ఇవ్వండి సార్ అని అడిగితే ఏంది మీరు చెప్పేది చౌకన వినిపించుకుంటున్నాడా అంబటి రాంబాబు? ఈయన మళ్ళీ నీతులు చెప్తాడు. రేపు ఇదే విషయం పైన ఆయన వచ్చి మీడియా సమావేశంలో మాట్లాడతాడని నేనైతే ఛాలెంజ్ చేస్తున్నాను. ఖచ్చితంగా మాట్లాడతాడు, దొంగ 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 అన్నట్లు. లేకుండా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తాయంటారు చూడు, అటువంటి కోవలేకి వచ్చినోడే అంబటి రాంబాబు. అసలు ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను.
ఏం జరిగింది అనేది. అక్కడ చనిపోయిన వ్యక్తి అతని పక్కన వాళ్ళ భార్య బాధపడే విధానం ప్రతి ఒక్కరికి బాధాకరం. పార్టీలు ఎన్నైనా కావచ్చు, ఆ పార్టీలోని సానుభూతి పరులు ఎవరైనా కావచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ గుర్తు, టీడీపీ నూతనోత్తేజంతో రంకెలేస్తున్న రోజు అవాళ కర్నూలులో సభ చంద్రబాబు గారు పెట్టినప్పుడు జనం ఇసుకేస్తే రాలనంత జనం చూసి జగన్మోహన్ రెడ్డి భయపడిపోయి తర్వాత ఎక్కడ సభలు పెట్టాం కదా కేవలం ఒక గల్లీ వరకే పర్మిషన్ ఇచ్చేవాడు. మనకు అందరికీ గుర్తు. అక్కడ ఉన్న పళ్ళంగా ఒకసారి 18 మంది చచ్చిపోతే అప్పుడు ఎవరి బాధ్యత అంటున్నా. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన బాధ్యత తీసుకున్నాడా, మర్చిపోయినాడా, వాళ్ళ కుటుంబాలకు అడిగి పరామర్శించాడా? మొత్తం మీద ఈ రోజు జరిగినటువంటి ఘటన కూడా మొన్న పొదిలిలో ఏదైతే జరిగిందో అటువంటి అవాంతరాలు జరగకూడదని చెప్పి పోలీసు యంత్రాంగం ఎంత కేర్ తీసుకున్నా కూడా ఈడ అంబటి రాంబాబు చూడండి, ఆయన ఆవేశం ఏ రేంజ్లో ఉండదో. ఇటువంటి వాళ్ళ వల్ల వాళ్ళ మనుషుల్ని వాళ్ళే పాము కదా తన పిల్లల్ని తాను చంపుకున్నట్టు వైసీపీ వారు వాళ్ళని వాళ్ళే చంపుకొని టీడీపీ పైన చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ మనిషి వైసీపీ మనిషి చనిపోయినాడు, పక్కన వాళ్ళ భార్య బాధ చూడదు. మీకు ఇట్లా దెబ్బలు తగలగానే ఫోన్ చేశారా? అంబులెన్స్ కాల్ చేశారా? అంటే మీ వారే మీ ఫోన్ నెంబర్లు అవన్నీ ఇచ్చారా? సో పార్టీ ఏదైనా సరే, జనసేన, టీడీపీనా, వైసీపీనా, ఏదైనా సరే ఎక్కడైనా పొలిటికల్ పార్టీ మీటింగ్లు పెట్టేటప్పుడు అత్యంత జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలని నేనైతే సూచన చేస్తున్నా. ఇంకా ఫైనల్ టచ్గా కల్లం హరికృష్ణారెడ్డి ఎవరైతే అంబటి రాంబాబు పంచం చేరినాడో అతను ఏమైనాడో ఆ వీడియో పూర్తిగా ఆ వీడియో చూపిస్తాను. తర్వాత మీరే చెప్పండి ఆయన పరిస్థితి ఏంది, ఆయన నిజంగా ధైర్యమైన వాడా లేకుండా ఉంటే. అంబటి రాంబాబు చెప్పినట్లు యువకులు రాజకీయాల్లోకి రావాలా, వైసీపీ తరఫున మాట్లాడాలా, ధైర్యంగా ముందుకెళ్ళాలంటున్నాడు కదా. సో కల్లం హరికృష్ణారెడ్డి ఫ్యూచర్ ఏంది అంబటి రాంబాబు విన్న తర్వాత అని చెప్పి ఆ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నాడు కల్లం హరికృష్ణారెడ్డి. ఈయన కళ్ళల్లో పడదామని చెప్పి, తద్వారా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో పడదామని చెప్పి సత్తినపల్లి పర్యటన కదా అని చెప్పి ఈయన పరితపించున్నాడు. చూడు, పొయ్యి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదని చెప్పి తొడగొట్టడం, అదేదో మహేష్ బాబు సినిమాలు అంటారు చూడు, డిక్కీ బలిసిన కోడి మస్తాన్ చికెన్ షాప్ ముందుకు పోయి తొడగొట్టిందని చెప్పి ఆ రకం చేస్తున్నాడు. ఇప్పుడేమైందో మనం చూద్దాం ఒక 20 సెకండ్లు. ఎత్తకపోతున్నారు. సో అంబటి రాంబాబు లాంటి రెచ్చగొట్టే వారు వ్యాఖ్యలు వింటే అదే గతి పడుతుంది. అంబటి రాంబాబు వయసు అయిపోయింది. పూర్వం ఏం చేశాడో అవన్నీ అప్రస్తుతం. అక్కడ మనిషి చచ్చిపోయినాడు రా నాయన, ఒక 5 నిమిషాలు వదలండి, 5 నిమిషాల తర్వాత మిమ్మల్ని వదులుతాను, మీ ర్యాలీకి మీరు కంటిన్యూ చేసుకుంటారని చెప్పి పోలీసు వారు చెప్పినా కూడా అంబటి రాంబాబు వినలేదంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇటోళ్ళు రాజకీయాల్లో ఎందుకు చేస్తున్నారో కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి నేనైతే సూచన చేస్తున్నాను. ధన్యవాదాలండి.